మీ ఓన్కేందే అమెరికాలో కొలువు చేస్తాండు, మంచి సంబంధం దొరుకుతుంది, పైసలే పైసలు. నీ ఎన్ని మాటలే చెప్పాలిరా, జర మంచిగా చదువుకొని అమెరికా పోతే కాదా మనోళ్ళ ముంగట ఇజ్జత్ దియక్ జరా. పిల్లగాడు న్యూయార్క్ లా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు, నెలకు 1,50,000 దానిక జీతం వస్తుంది. మంచి పిల్ల దొరికితే లగ్గం చేసుకొని అటే తీసుకోపోదాం అనుకుంటాండు. అబ్బా మా బుజ్జికి జర్రంతా మిస్ అయిందిరా, లేకుంటే అమెరికాలో జాబ్ వచ్చు అంటుంటారు. ఇదంతా ఇన్ని రోజులు, ఈ కాంచి లెక్క మారుతుంది మళ్ళా. ఇక అమెరికా డాలర్ల మీద ఆశలు కొట్టేసుకుంటే మంచిది. వీలైతే ఇంకో దేశంలో లేకుంటే ఈడనే ఏదైనా జాబ్ చూసుకున్నదే నయము. అమెరికాలో మనోళ్ళకి జాబులు రాకుండా కొత్త ఇకమతి చేసిండు మరి ట్రంప్ గారు. H1B వీసా ఫీజు ఏడాదికి $1,00,000 వేసి పడేసిండు ఏకదమ్నా. మన పైసలలో 88 లక్షలు. అంటే దేశంలోకి వెళ్ళి ఎవరిని పిలిపించుకొని కొలువులు ఇచ్చినా ఒక్కొక్కరి పేరు మీద 88 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాలనేది కొత్త రూలు. 6 లక్షలు ఉంటే అదే ఎక్కువ. చెల్లి ఎక్కడెక్కడికి వెళ్ళో తీసుకొచ్చి మన జాబులు ఆలకిస్తే మన పొరల సంగతి ఏంది? అమెరికాన్ మొత్తం అమ్ముకుంటున్నారని కొత్త చట్టం మీద బర్ర సంతకం గీకిండు అధ్యక్షుల వారు. ఇంట్లో ఫస్ట్ దెబ్బ మనకే. ఆడ జాబుల కోతున్నోళ్ళ దాంట్లో 171 మంది ఇండియన్సేనట. మళ్ళా 11 మంది చైనోళ్ళు, తజ్జిమోళ్ళు అన్ని దేశాలకు వెళ్ళి కలిపి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ యావరేజ్ సాలరీస్ 80,000 to 1 lakh ఈ టైప్ లో వాళ్ళకి సాలరీస్ అన్నవి ఉంటాయి. ఆ సాలరీస్ మనము తో పాటు ఆ కంపెనీకి అడిషనల్ బర్డెన్ $1,00,000 పడతా ఉంది. గంత ఖర్చు పెట్టి కొలువియానికి వాళ్ళకేం ఖర్చు? మనోళ్ళని తీసుకునేదే తక్కువ జీతానికైనా పనిచేస్తారా అని. అసొంటిది ఎదురు పెట్టుబడి వాళ్ళన్న పెడతారా? మన పొట్టేగాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యరి, జాబులు ఇయ్యరి, ఏరేటోళ్ళం పెట్టుకున్నాడు బంద్ చేయరు అని పెద్దన్న వార్నింగ్ ఇచ్చిండు. లేలే ఆడ జాబులు తీసేస్తే మనోళ్ళంతా వాపస్ వస్తారు, టాలెంట్ అంతా ఈడనే చూపిస్తారు, మనకే మస్తు ఫాయిదా అనేది కొందరు మాట. మోడీ గారు వీక్ ప్రధానమంత్రి కాబట్టి అమెరికా గిట్లా ఆడుతున్నదని రాహుల్ గాంధీ సార్ అనుకొచ్చిండు. 71-72% మంది మన భారతీయులకే నష్టం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు? ఆ మౌనానికి కారణం ఏంటి? కానీ ఏ గడియాలు అయ్యగారు అధ్యక్షుడు అయిండో గానీ అటు ట్యాక్సీలు వేసి ఇటు కొత్త రూల్స్ తెచ్చి మనకైతే సుక్కలు చూపిస్తున్నాడు పో.